హరి ఓం. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ విషయం స్పష్టంగా చెప్పడానికి పరమాత్మ చెప్తాడు. నీకు ఒక జీవితాన్ని ఇచ్చాను, దానికి ఒక గమ్యాన్ని ఇచ్చాను, ఆ గమ్యంలో ప్రయాణించు, ఆ గమ్యంలో ప్రయాణించు. ఎలా ప్రయాణిస్తావు? త్రికరణ శుద్ధి. ఈ మూడు ఒకే రకంగా పోకపోతే ఒకటి కుంటుపడిన నీ బ్రతుకు కష్టాల్లో పడిపోతుంది. రెండోది కుంటుపడింది అనుకో, ఒకటి కుంటుపడితే రెండోది పడిపోతుంది. ఒక రైతు ఎద్దుల్ని కాడికి కట్టి మడకు దున్నుతూ ఉంటాడు. దున్నుతున్నప్పుడు ఆ దున్నే విధానంలో ఆయన రెండింటికి సమానంగా ఆహారం పెట్టి పోతూ ఉండాలి. వాటికి అనారోగ్యం వచ్చి వైద్యం చేయించాలి. ఈ రైతు ఏం చేస్తాడు? బాగా పనిచేసే ఎద్దుని బాగా చూసుకుంటాడు. కొంచెం బలహీనపడింది అనారోగ్యంతో, దాన్ని తక్కువ చేసేస్తాడు. అదేం చేస్తుంది? ఒళ్ళు బాలేదు కాబట్టి కొంచెం వెనకపోతుంది, ఇది ముందుకు పోతుంది. దున్నగలుగుతాడా? పొలాన్ని దున్నగలుగుతాడా? దున్నలేడు. రెండు సమానంగా పోయినప్పటికీ దున్నగలుగుతాడు. పంటలు పండుతాయి. కనుక మనం ఎవరిని చూసుకోవాలి, బాగా ఎలా చేయాలి, ఏ విధంగా బ్రతకాలి, ఇది పెట్టుకో లోపల ఆలోచన. ఎలా గొప్పగా బ్రతకాలి. గొప్ప అంటే సంపద కాదు, గొప్ప అంటే సంపద కాదు. నీ గొప్ప పేరు ఈ వ్యక్తి మంచివాడు అని అందరి హృదయాల్లో నిలిచిపోయేలాగా బతుకు. దాన్ని మనకి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అశోక చక్రవర్తి, ఆయన మొదట హింసను ప్రేరేపించిన, ఆ తర్వాత ఏం చేశారు? ఇప్పటికి 1000 సంవత్సరాలు దాటి ఇదైపోయినా కూడా ఆయన గొప్పతనం జాతీయ పతాకంలో ఉంది. ఇలా మన పేరుని శాశ్వతం చేసుకోవాలి. కానీ మన పేరుకు మచ్చ తెచ్చి, మన వల్ల కుటుంబ సభ్యులకు మచ్చ తెచ్చి, కుటుంబ సభ్యుల వల్ల మనం హీనస్థితికి వెళ్ళిపోయి, మనకుండే అర్హత కోల్పోయి, ఏం అర్హత? సంఘంలో జీవించడం అర్హత ఎలా వస్తుంది? ధర్మ విరుద్ధంగా పోయినప్పుడు, సత్య విరుద్ధంగా పోయినప్పుడు. అందుకే ముందు నేర్చుకోవాల్సింది ఎవరు అంటే పిల్లవాళ్ళ నుంచి కూడా త్రికరణ శుద్ధిగా నేర్పించగలిగితే విద్యార్థులకు కానీ ఎవరికైనా మాట, మనసు అంటే ఆలోచనలు, చేతలు, ఈ మూడు కూడా సమాంతరంగా వెళ్ళాలి. లేకుంటే ఒకటి కిందికి ఒకటి పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఒకటి పైకి చూసి ఒకటి కింద చూసి ముందేం కనపడదు, ముఖం గుద్దుకొని తల పగలు కొట్టుకొని మూతి ముక్కుపోదు. అంటే సత్యం తెలుసుకోవడానికి భగవద్గీతలో ఎంతో ఉంది. ఈ ఒక శ్లోకం గురించి చెప్పాలంటే కొన్ని రోజులు కూడా చెప్పవచ్చు. అందుకు పూర్తిగా మానవ జీవనం ఇట్లా ఇవిడి ఉంది. నేను ఈ జీవితం ఇంతే ఉండేది. నువ్వు పిరికివాడికి ఎందుకు బతుకుతావు అర్చన? నువ్వు పిరికివాడికి ఎందుకు బతుకుతావు? క్షత్రియుడివి, నీ ధర్మం నెరవేర్చు. నువ్వు క్షత్రియుడు అయి ఉండి కూడా పిరికితనంగా నేను యుద్ధం చేయలేను, వాళ్ళని నేను చంపలేను అంటే, నువ్వు చంపకపోతే వాళ్ళు బతుకుంటారా? ఎప్పుడో వాళ్ళు చనిపోవాల్సింది. మరి అంతవరకు దుర్మార్గులు పెరుగుతూ ఉంటే మరి ప్రజలంతా ఏమైపోతారు? మంచి మంచి వాళ్ళంతా హింసించబడతారు. కనుక దుర్మార్గాన్ని పెంచి పోషించే వాళ్ళని ఏం చేయాలి? నువ్వు మొగ్గలోన తుంచాలి. లేదు, అది పెరిగి వృక్షమైందనుకో, వృక్షాలను నరికేవాళ్ళు. ఎందుకంటే మానవులు, ఇవన్నీ కూడా మానవ జీవితం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. కనుక మనం మేలు చేస్తే ఆ మేలు మన తరతరాలకు గొప్ప జీవితాన్ని ఇస్తుంది. మేలు చేయకుండా మనం కీడు చేస్తూ పోతుంటే తరతరాలకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది. అలాంటి వ్యక్తి ఇలా చేశాడు, అడాల్ఫ్ హిట్లర్ అనుకుంటాం. ఆ హిట్లరు తన యొక్క జాతీయుల్ని, అంటే ఇవి జర్మన్ రేస్లో అదొక ఉన్నతమైన, ప్రపంచంలోనే మాది ఉన్నతమైన జాతి అంటాడు. యూదులు అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి జాతి అన్న యూదులు అందరూ కూడా వాళ్ళు సంచార జీవులు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఈ యూదుల వల్లనే అనేక మోసాలు జరుగుతుంది. వీళ్ళని అందరిని చంపేవాళ్ళని యూదులందరినీ కొన్ని లక్షల మంది చంపేశారు. ఏం చేశాడు? చివరికి వాడే కాల్చుకొని చచ్చిపోయాడు. ఎందుకు చేస్తే ఏం సాధించాడు? ఇప్పటికీ చరిత్రలో చెడ్డ పేరుతోనే బతుకుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతుంటారు. కనుక మనం మంచిగా జీవించాలి, గొప్పగా జీవించాలి, పరమాత్మలో జీవించాలి, జ్ఞానంతో ఉండాలి, జ్ఞానాన్ని అంటిపెట్టుకుని జీవించాలి. అంటే ఎలా? త్రికరణ శుద్ధి, త్రికరణ శుద్ధి శుభ్రం చేసుకుంటూ ఉండాలి మనసుని, మాటల్ని, అదేవిధంగా చేతల్ని కూడా. చేసేది దానం చేయి, చేతులు చేసిన పుణ్యం. చెప్పే మాటలు మంచి మాటలు చెప్పు, నోరు చేసుకున్న పుణ్యం. మంచి ఆలోచనలు చెయ్యి,
నీకు నువ్వే గొప్పవాడమే పుణ్యం, భగవంతుడి దగ్గర చేరే మార్గం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురుం. గురువు అంటే గీతా బుక్ ఎత్తుకోండి, గీతా శాస్త్రం ప్రతి ఇంట్లో గీత పెట్టుకోండి, గీతా పుస్తకం శ్లోకం నేర్చుకోండి. శ్లోకం నేర్చుకొని బయాట్ చేసి కొంత మనం చెప్పుకునేదానికంటే దాని భావాలు తెలుసుకొని బతకాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం ఒక మాట అంటాడు, పదే పదే చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో ఉండే సాకార రూపాలే దేవుడిని భ్రమించకండి. దేవుళ్ళో ఉండే దేవుడి గుణాలు చూడండి. ఏ దేవత అయితే మీకు ఏ గుణాలు కలిగిందో వాటిని మీరు ఆచరించాలి. ఆచరించలేనాడు మనము మానవుల స్థితి మర్చిపోయి ఏ జంతువుల స్థితికో లేకపోతే ఏ స్థితికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. గోవింద గో ఏడుకొండలవాడ అబద్ధాంధవ అనాథరక్షక. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. ముడుపులు నీ కొసగే మా ముక్కులు దీర్చుమయ, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయ, భక్తుల బ్రోవుమయ. గోవింద గోవింద అనండి. కృష్ణం వందే జగద్గురు.